హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో చికెన్ బిర్యానీని ఎలాగ ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఈ చికెన్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇంట్లోనే ఎంతమందికైనా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇక వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను 300 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను. చికెన్లో బోన్స్ ఉండాలండి. ఈ బోన్ టైపు చికెన్ తీసుకుంటేనే మనకి బిర్యానీ చాలా బాగుంటుంది. అలాగే స్కిన్ కూడా ఉండాలి. కొంచెం స్కిన్ ఉండి అలాగే బోన్ ఉంటే మనకి చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ చికెన్ని కల్లుపు వేసి 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. వాటర్ పూర్తిగా తీసేసిన తర్వాత ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని 1 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. పచ్చికారం అండి, మసాలా కారం కాదు. ఇప్పుడు ఇందులోని 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. ఇందులోని 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకున్నాను. ఇందులోని 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 50 ml వరకు నేను పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. అంటే 4 టీ స్పూన్స్ వరకు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. పెరుగుని యాడ్ చేసుకోవడం వల్ల ముక్క అనేది చాలా జ్యూసీగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం పుదీనాని ఇలాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా కూడా ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల పాటు కలుపుకోవాలి. అప్పుడే చికెన్ ముక్కల్లోకి చక్కగా మసాలా అనేది పట్టుకుంటుంది. చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు ఉప్పు కారం అనేది మీ టేస్ట్ తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే నాకు కరెక్ట్గా సరిపోతుంది. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని 1/2 చెక్క నిమ్మకాయని రసం పిండుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడే నిమ్మరసం యాడ్ చేసుకుంటే చికెన్ ముక్కలకి మంచిగా మసాలా అనేది పట్టుకుంటుంది. అలాగే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. అలాగే బిర్యానీ కూడా చాలా ఫ్లేవర్డ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ నిమ్మరసం అంతా ఈ ముక్కలకి పట్టేలాగా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా అంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషన్ టైం అనేది 30 minutes to 1 hour వరకు ఉండాలండి. అప్పుడే ముక్కల్లోకి చక్కగా మసాలా, ఉప్పు, కారం అంతా కూడా చక్కగా పట్టుకుంటుంది. అలాగే ముక్క కూడా చాలా జ్యూసీగా రెడీ అవుతుంది. మీకు వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదంటే బయటనే పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేద్దాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు రైస్ని వాష్ చేసుకోవాలి. రైస్ నేను ఇక్కడ 1.5 గ్లాస్ వరకు తీసుకున్నాను. దీంతోనే వాటర్ని కూడా మనం మెజర్ చేసుకోవాలి. ఈ రైస్ని 3 సార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్ళు పోసి ఒక 1/2 hour ముందే నానపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను. అలాగే 2 పెద్ద టమాటోల్ని ఇలాగ పొడవుగా ముక్కలు కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను 3 పచ్చిమిర్చిని తీసుకున్నాను. వీటిని ఘాట్లు పెట్టుకున్నాను. మధ్య కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని అడుగు మందంగా ఉన్న వెడల్పాటి ఒక పాత్ర పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోని 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే నెయ్యి కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకొని ఆయిల్ తక్కువ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ నేను 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని బిర్యానీ మసాలాను యాడ్ చేసుకోవాలి. ఈ బిర్యానీ మసాలా అంతా కూడా చక్కగా ఆయిల్లో వేసేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకున్నాను. చిన్నవి అయితే మీరు మీడియం సైజు అయితే 3 తీసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇవి తొందరగా వేగటానికి ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసి హై ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ వేయించుకుంటే అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. మనం సపరేట్గా బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసుకోవాల్సిన లేదు. ఇలా ఆయిల్లోనే మనం బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకుంటే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆనియన్స్ అనేవి ఖచ్చితంగా బ్రౌన్ కలర్లోకి మారే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా బ్రౌన్ ఆనియన్స్ తయారైపోయాయి కదా. బ్రౌన్ ఆనియన్స్ మనం సపరేట్గా ఆయిల్లో వేయించుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా కూడా మనం రెడీ చేసుకోవచ్చు. చూసారా, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి ఇప్పుడు ఇందులోనే ఫ్లేవర్ కోసం పుదీనా, కొత్తిమీరని ఇలాగా గుప్పెడని తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. వీటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలండి. ఇవన్నీ కూడా బ్రౌన్ ఆనియన్స్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే తొందరగా వేగుతాయి. ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ 1.5 టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ పైన వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. చూసారా, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోని
ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఘాట్లు పెట్టి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోని 2 పెద్ద సైజు టమాటోలు లేదంటే 3 మీడియం సైజు టమాటోలు ఇలాగా పొడవుగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు మగ్గే వరకు చక్కగా ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని టమాటోలు మగ్గే వరకు వెయిట్ చేయాలి. టమాటో ముక్కలు చక్కగా మగ్గితేనే బాగుంటాయండి. మధ్య మధ్యలో టమాటో ముక్కలు తగిలితే బాగోదు. అందుకనే పూర్తిగా మగ్గే వరకు వెయిట్ చేయాలి. దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు వెయిట్ చేద్దాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. ఒకసారి అంతా చక్కగా కలిపేసుకుందాం. టమాటాలు చక్కగా మగ్గిపోయి ఇలా మగ్గించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోని ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను నేను. 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు వేసుకున్నాం కాబట్టి నాకు ఈ స్పైసీనెస్ సరిపోతుంది. అందుకని 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. అక్కడ ఒక 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుని టోటల్గా 1.5 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాను. అలాగే 3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ కారం అనేది నాకు సరిపోతుంది. పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ కొంచెం పెద్ద సైజు కొట్టించుకుంటేనే బాగుంటాయండి. బిర్యానీ తినేటప్పుడు మనకి చక్కగా పీస్ అనేది బాగా కనిపిస్తుంది. ఇలా చికెన్ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకోవాలి. చికెన్కి చక్కగా ఈ మసాలా అంతా పట్టేలాగా కలిపేసుకోవాలి. చికెన్ పీసెస్ని ఇలాగా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చికెన్ పీసెస్లో ఉన్న వాటర్ అంతా కూడా చక్కగా బయటకు వస్తుంది. ఒక 5 నిమిషాల పాటు చికెన్ని మగ్గించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని చికెన్ని ఒకసారి అంతా చక్కగా బాగా కలిపేసుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చి ఎగిరిపోవాలన్నమాట. అప్పుడే మనకి నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. చికెన్ ముక్క కూడా చక్కగా మెత్తబడుతుంది. ఇలా ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్న గిన్నెలోనే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ చికెన్లో యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి. చికెన్ని మనం ఇక్కడ ఉడికించుకోవాలి. అప్పుడే మనకి చికెన్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా బిర్యానీలోకి బాగా పట్టుకుంటుంది. అందుకని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలండి స్టవ్ అనేది. 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూసుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత మూత ఒకసారి ఓపెన్ చేసుకొని వాటర్ అంతా ఎగిరిపోయిందో లేదో చూసుకుందాం. ఆల్మోస్ట్ ఎగిరిపోయిందండి. ఒకసారి అంతా చక్కగా కలిపేసుకుందాం. చికెన్ పీసెస్ చక్కగా ఉడికిపోయాయి. ఇలా ఉడికితే బాగుంటుందన్నమాట చికెన్ బిర్యానీ అనేది. చికెన్ ముక్కలు చాలా జ్యూసీగా అలాగే చికెన్ బిర్యానీ మంచి ఫ్లేవర్డ్గా బాగుంటుంది. ఇలా చక్కగా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ ఆల్రెడీ 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని చికెన్ ఉడికించుకున్నాను కదా, కొంచెం వాటర్ అనేది ఉంది. అందుకనే నేను 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ బాస్మతి రైస్ను కూడా 1/2 అన్ అవర్ పైనే నానపెట్టుకున్నాను. అందుకనే 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్లోని మసాలా అంతా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతా ఈవెన్గా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని మరిగే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలి. ఏమైనా అవసరమైతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు అనేది నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి అంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత వాటర్ బాయిలింగ్కి వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇలా అంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని వాటర్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. వాటర్ బాయిలింగ్కి వచ్చింది. ఇప్పుడు మూత తీసుకొని చక్కగా ఈ వాటర్లో మనం రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ని ముందుగానే స్ట్రెయినర్లో వేసి డ్రైన్ చేసుకోవాలి. వాటర్ అనేది అసలు వాటర్ అనేది లేకుండా ఇలాగ రైస్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. రైస్ని చక్కగా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా ఈవెన్గా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని హై ఫ్లేమ్ పైనే ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ పైన ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. సిమ్లో పెట్టిన 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకొని రైస్ అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. అలా కలుపుకుంటే మసాలా అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మరొక 5 నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలాగా బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. వెంటనే కదిపేయకుండా దీనిపైన మూత పెట్టేసుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు ఆవిరంతా కూడా తగ్గే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడైతే కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోవడమే. రుచికరమైన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. తినే ముందు ఇలాగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది చల్లారి కొద్దీ ఇంకొంచెం పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బిర్యానీకి గ్రేవీ అంతా కూడా ఏమీ అవసరం లేదండి. ఇలాగే తినేయచ్చు, అంత బాగుంటుంది. చికెన్ బిర్యానీ తయారు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా మనం 1 కేజీ రైస్కి
1 కేజీ చికెన్ తీసుకుంటే బాగుంటుంది. లేదంటే కనీసం మనం 3/4 కేజీ చికెన్ పీసెస్ తీసుకుంటే పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ చికెన్ బిర్యానీ అనేది రెడీ అవుతుంది. ఇది రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా నేను తయారు చేసిన విధంగా చికెన్ బిర్యానీ ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. అలాగే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.